తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఈ జాతి మేలుకొలిపి వ్యవసాయంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ ఎక్కడైనా సరే బంజారా జాతి ఈరోజు భారతదేశంలోనే కదా ఎక్కడున్నా ఉన్నత స్థాయికి ఇంతమంది యువకులు ఈరోజు ఐఐటి, ఎంబీబీఎస్, డాక్టర్ పెద్ద ఉద్యోగాల్లో ఈరోజు మన జాతి బంజారా జాతి ఉన్నది అంటే అది సంత్ మహారాజు యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఆ మహారాజు యొక్క ఆశయానికి తగ్గట్టుగా, ఆలోచనలకు తగ్గట్టుగా ఈ జాతి ఇంకా ఉన్నత స్థితిలోకి రావడానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా మీ యొక్క జాతికి ఏది అవసరమైతే అది తప్పకుండా చేసే అవకాశం నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇది గతంలో మహారాష్ట్రలోనో ఎక్కడో అక్కడో కొద్దిగా జరిగేది. ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి గిరిజన జాతి బంజారా జాతి. అందుకని ఈ రోజు ఊరూరున ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఈ జయంతి ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరగటానికి ఆ జాతిలో ఉన్నటువంటి యువకులందరూ కూడా పైకొచ్చారు. మనం కూడా మహారాజుని కొలిసి ఆ యొక్క ఆశయాలకు తగ్గట్టుగా మన జాతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క బంజారా జాతి యువకులు ఆ పెద్దల యొక్క ఆశీస్సులతోటి కార్యక్రమాలు మొదలు పెట్టారు. తప్పకుండా ఆ మహారాజు యొక్క చరిత్రని మీరు ఆకలింపు చేసుకొని, ఆలోచన చేసుకొని, అర్థం చేసుకొని ఆ మహానుభావుడు ఏ రకంగా మన జాతి కోసం యొక్క ప్రాణాలు అర్పించి ఆయన జీవితాంతం ఆయన చెప్పినటువంటి బోధనలు మనం అర్థం చేసుకొని ఆ బోధనలకు తగ్గట్టుగా ఈ జాతి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా జయంతి సందర్భంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రభుత్వ పరంగా మన రఘునాథపాలెం మండల ఈ యొక్క యువకులకు కానీ, పెద్దలకు కానీ మీరు ఏది తలపెట్టారో ఆ కార్యక్రమం పూర్తి చేసేదానికి మీ మనిషిగా నేను పనిచేస్తానని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ప్రాంతానికి రావాలి. ఈ యొక్క వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలు ఉండాలి. పత్తో మిర్చో వేసి బాధపడేదానికంటే మంచి పంటలు వేసుకొని ఇప్పటికే పుట్టాన్ తండ, ఆ తండ, ఈ తండ అన్ని తండాల్లో మంచిగా వ్యవసాయం చేసే యువకులు ఉన్నారు. వాళ్ళ కోసం వ్యవసాయంతో పాటు మీరు పండించేటటువంటి పంటలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా అమ్ముకునే స్థితికి, ఎక్స్పోర్ట్స్ చేసి మనం బయట దేశాలకు పంపించే స్థితికి మన మండలం రావాలి. కాబట్టి మీకు నీటి సౌకర్యం కల్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను తీసుకుంటాను. తప్పకుండా మీరు కష్టపడి పనిచేసేటటువంటి జాతి మీ యొక్క కుటుంబాలు సుఖశాంతులతో ఆనందంగా ఆ మహారాజ్ దయ వల్ల అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు. థ్యాంక్ యూ.